వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవని విద్యార్థుల ప్రదర్శనతో శిల్పారామం ప్రాంతమంతా కోలాహలంగా మారిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆర్ట్స్ అండ్ నటరాజ్ ఫౌండేషన్, శ్లోక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి, అభ్యున్నతికి నిదర్శనం మహిళలని గుర్తు చేశారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆర్ట్స్ ఆఫ్ నటరాజ్ ఫౌండేషన్ సిఇఓ విజయగౌరిని ప్రశంసించారు. జి విజయగౌరి. నేను ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీకి సిఇఓగా ఉన్నాను. మా ఆర్గనైజేషన్లో మేము ట్రెడిషనల్ డాన్సెస్ అంటే కూచిపూడి డాన్స్, ఫోక్ డాన్స్ నేర్పిస్తాము. అలాగే ట్రెడిషనల్ యోగా, పతంజలి యోగ సూత్రాలు, దానికి సంబంధించినటువంటి ఆసనాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. ఇంకా మా స్పెషాలిటీ ఏంటి అంటే మా ఇన్స్టిట్యూట్లో డాన్స్ని, యోగాని రెండింటిని మేము మిక్స్ చేసి చెప్తున్నాం. దానికి నాట్య యోగామృతం అని ఒక పేరు పెట్టుకొని దానికి గాను మా ఇన్స్టిట్యూట్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ట్రెడిషనల్గా పిల్లలు ఎలా మోటివేట్ అవుతారు అనే దాని మీద మేము ఫోకస్ చేసి ట్రెడిషనల్ థింగ్స్ మీదనే మేము బాగా ఫోకస్ చేసి ట్రెడిషనల్ డాన్సెస్, ట్రెడిషనల్ యోగా, ట్రెడిషనల్ ఫుడ్ వీటన్నిటి మీద పిల్లలు ఫోకస్ చేసే విధంగా పిల్లలకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. మా ఆర్గనైజేషన్ వచ్చేసి బృందావన్ గార్డెన్స్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. ఇవాళ మేము గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ఈవెంట్ని చేసుకుంటున్నాము. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్గా అందరూ దేశభక్తి గీతాలు పాడతారు. ఇక్కడ మేము వందే మాత్రం సాంగ్కి 50 మంది పిల్లలు కలిసి కూచిపూడి నృత్యాన్ని నర్తిస్తారు. అంటే వందే మాత్రం యొక్క మీనింగ్ పిల్లలకి మేము చెప్తున్నాం. దీని ద్వారా ఈ మాటకి ఈ అర్థం వస్తుంది, ఈ మాటకి ఈ అర్థం వస్తుందని వాళ్ళకి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఫీల్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేసి దానికి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేలాగా చేస్తున్నాం. అంటే నాట్యం మోక్ష సాధకం అంటారు. సో ఇంత చిన్న ఏజ్ నుంచి పిల్లలకి దాని యొక్క మీనింగ్ని, దాని యొక్క అర్థాన్ని వివరంగా అర్థమయ్యేటట్టుగా చేసి దానికి తగ్గట్టు భావాలని, భంగిమలని, ముద్రలని నేర్పించి ఈరోజు మేము చాలా సక్సెస్ఫుల్గా 50 మంది పిల్లలతోటి వందే మాత్రం నృత్యాన్ని, అంటే సరిగ్గా శతం అంటే 100, అర్ధశతం పిల్లలతోటి మేము ఈరోజు వందే మాత్రం నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నాము. దీనికి గాను గల్లా మాధవి గారు, అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి గారు, అలాగే శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ చైర్పర్సన్ మంజులారెడ్డి గారు, శ్లోక ఫౌండేషన్ స్వామి గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. అందరూ మా స్టూడెంట్స్ మా అందరు ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నారు. ఇంకా సేపట్లో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ. ధనమింద్ర బృహస్పతిర్వరణం ధనమస్మృతే లక్ష్మీం క్షీరసముద్రరాజతరయాం శ్రీరంగదామేశ్వరే దాసేవోద సమస్తదేవమృతాం లోకైకదీపాంగురా శ్రీమన్మందగణాఖ్యలద్వదురః బ్రహ్మేంద్రగంగాధరా త్వాం త్రైలోక్యకుటుంబరేం సరసదా వందే ముకుందప్రియాత్ సిద్ధలక్ష్మీర్మాజలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోభాసవేదముద్రాం కరేణ వహంతే బాలార్కగోళ ప్రతిమాంతరే గ్రాంబరేహ వందాం జగదీశ్వరేంద్ర సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం కృష్ణదానవేదో భగ్నన్నిర్వృతం నమః రాహిమాంగరకాఘోరాదివ్యజ్యోతిర్నమోస్తుతే దీపం ప్రజ్వాల్య సుముహూర్తకాలే సూర్యాదీనానమానస్తు ఆనుకూల్యదామల సిద్ధిరస్తు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి స్వాగతం, సుస్వాగతం. లేడీ పొలిటీషియన్ అయినటువంటి లేడీ సింహం లాగా మన పశ్చిమ గోదావరిని ఎంతో అభివృద్ధి పరిచి రేత్రనక పగలనక ప్రజల్లో తిరిగి ఒక లేడీ సింహం లాంట మన లేడీస్ అందరికీ ఒక ఎగ్జాంపుల్. ప్లీజ్ గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ఎంజాయ్ చేద్దాం. కూర్చుంటే ఎవరి సీట్స్ వాళ్ళు తీసుకోండి. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ నటరాజ్ హార్ట్ ఆఫ్ డ్యాన్స్ అకాడమీ వారు, అదేవిధంగా శ్లోక అకాడమీ వారు సాంస్కృతిక కార్యక్రమాన్ని మన శిల్పారామంలో ఏర్పాటు చేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన మన భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి నిలవై ఉన్నాయి. అయితే వీటిని రక్షిస్తూ ఈరోజు ఈ యొక్క గ్రూప్ వాళ్ళందరూ కూడా వారి బృందము ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రజలందరికీ వీణుల విందు చేయడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ సాంప్రదాయాల్ని కాపాడుకునే ఒక ఆవశ్యకత మనకి ఉంది అని మనం తెలుసుకోవాలి. సో మరొకసారి ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ సాయంత్రం పిల్లల ప్రదర్శనలతో నిజంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారింది. చాలా అద్భుతంగా ఉంది. భారతదేశం అంటేనే సంస్కృతికి సాంప్రదాయానికి నిలవు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా అక్కడ వారి వారి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా మన భారతదేశం ఉంటుంది. అలాంటి భారతదేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది అంటే కేవలం ఎందరో త్యాగాలకి వారి యొక్క కృషికి నిదర్శనం. వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా సాధించాలి, ఎంతో సాధించాం, ఇంకా సాధించాలి. ఈరోజు భారత్ 2047 అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది. అన్ని రంగాల్లో మన భారతదేశం ముందు ఉండాలి. అమెరికా అనే అగ్రస్థానాలకి మన భారతదేశం కూడా రాణించాలి అని చెప్పి ఈరోజు ఎన్నో రకాలైన కార్యక్రమాలని చేపడుతూ ఉంది భారతదేశ ప్రభుత్వం. సో ఆ యొక్క స్ఫూర్తితో మనం ఇంకా ఎన్నో సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎంతోమంది మహిళా మనులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు ఒకప్పటి మహిళలు ఉన్న తీరు, ఈరోజు ఉన్న మహిళల తీరు చాలా వేరుగా ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళల్ని నిజంగా అభినందనీయం. భారతదేశం అభివృద్ధికి అభ్యున్నతికి కూడా మహిళా మనుల యొక్క కృషి ఎంతో ఉంది. అది మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. సో మరొక్కసారి అమ్మాయి మీ పేరేంటి? నాకు విజయ్ గౌరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత చక్కటి అకాడమీని రన్ చేస్తూ ఉన్నారు. మన సాంప్రదాయం ఎక్కడా కూడా వెనక్కి వెళ్లకుండా దాన్ని నిలబెట్టి కాపాడుతూ ఇలా ప్రదర్శనల ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. నేను చూశాను ఇందాక పిల్లలందరూ ఇక్కడ నాట్యం చేస్తుంటే ఇంకొంతమంది పిల్లలు అక్కడ డాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే దీని మీద ఎంత శ్రద్ధ ఉంది, పిల్లలకి ఎంత ఇష్టం ఉన్నది అన్నది మనకి తెలుస్తూ ఉంది. ఇంకా ఇంతమంది ప్రేక్షకులు వచ్చి ఈ యొక్క సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారు అని అంటే నిజంగా మన భారతదేశం యొక్క గొప్పతనం అది, ఇలాంటి వారి కృషి. కాబట్టి వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఆర్ట్ ఆఫ్ డాన్స్ అకాడమీ అండ్ శ్లోక అకాడమీ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ a part of this beautiful event today. Thank you, Andy.